శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవంతుడు చెప్పెను, ఓ అర్జున, నీవడిగిన ఈ హేతువు రజోగుణము వల్ల పుట్టిన కామము. ఇదే కోపముగా పరిణమించుచున్నది. కామము అంటే కోరిక. ఒక కోరిక తీరిన వెంటనే ఇంకొక కోరిక పుట్టుకొస్తుంది. కోరికకు మరో పేరు కామం. అందువల్ల ఈ కామము ఎంత అనుభవించినా తృప్తి పొందనిది, మహాపాపములకు కారణభూతమైనదిగా ఉన్నది. కాబట్టి దీనిని మోక్ష మార్గమునకు శత్రువుగా తెలుసుకొనవలెను. పాపం చెయ్యకూడదని అనుకున్నా బలవంతంగా పాపం చేయించు శక్తి ఏదో ఇక్కడ చెప్పడమైనది. అదే కామము. ఇది రజోగుణము నుండి పుట్టినది. దాని తమ్ముడే కోపము. ఈ కామక్రోధములు దాదాపు రెండూ కలిసే ఉన్నాయి. గీత యందు చాలా చోట్ల వీరిద్దరూ కలిసే వస్తారు. ముందు శ్లోకాలలో చెప్పుకున్నట్లు రాగద్వేషముల యొక్క ప్రతిరూపాలే ఈ కామక్రోధములు. శత్రువులలో మహాబలవంతమైనది ఈ కామమే అయినందువల్ల అరిషడ్వర్గములలో దానికి ప్రథమ స్థానం ఇవ్వడమైనది. కామము మోక్ష మార్గములో జనులు ఎదుర్కొను దుష్ట శక్తులలో ముఖ్యమైనది. కాబట్టి జీవునకు దైవ సాక్షాత్కారము పొందుటకు మహాప్రతిబంధకము. జీవులకు అనేక జన్మలలో పుణ్యం యొక్క లెక్క తగ్గి పాపము యొక్క లెక్క పెరిగిపోవుటకు ఈ కామమే కారణం. ఇది ఇప్పటి శత్రువు కాదు, చాలా పాతకాలపు శత్రువు. ఇది ఎన్ని జన్మల నుండో జీవుని బాధ పెడుతూ అతని ఆత్మ స్వాతంత్ర్యమును లాక్కొని అతనిని బానిసగా చేసుకొని తానొక్కటే కాక తన బంధువర్గమైన క్రోధాదులను కూడా చేర పిలుచుకొని మనిషికి శాంతి లేకుండా చేస్తుంది. కాబట్టి వివేకము వైరాగ్యంతో ఈ కామమనే శత్రువును హృదయం నుండి తరిమివేయాలి.